అయితే ఈరోజు పాస్టర్లు రకరకాల గిమ్మిక్కులు మ్యాజిక్లు చేస్తున్నారు కదా, కొన్ని మనం వీడియోలు కూడా చూస్తాం. అవును, చనిపోయిన వాళ్ళని కూడా లేపుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? మొట్టమొదటి మీరు వాళ్ళని పాస్టర్లు అన్నారు, అది నన్ను బాధ కలిగించేటువంటి విషయం. వాళ్ళు పాస్టర్లు కాదు, ఏమనాలి వాళ్ళని? గారడి సీమోనులు అని పెడితే బాగుంటుంది. ఎందుకంటే బైబిల్లో అపోస్తుల కార్యంలో గారడి సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడిని డబ్బుకు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంటే దేవుని మహిమని డబ్బుకు అమ్ముకునే దానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దేవుని పేరు చెప్పి సొమ్ము చేసుకునేటువంటి భక్తిని బిజినెస్గా మార్చినటువంటి గారడి సీమోన్లు అంటే బైబిల్ పరిభాషలో బాగుంటుంది అన్న. సరిపోతుంది అంతే, పాస్టర్లు అనకండి. ఎందుకంటే పాస్టర్లు అంటే అందులో నేను కూడా వస్తాను కదా, నాలాంటి వాళ్ళు కూడా వస్తారు కదా. పాస్టర్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని బట్టి ఆయన అంగీకరించిన వారిని మేపేటువంటి వ్యక్తి, కాపరి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ మేత ఈ గొర్రెలకు వేస్తూ మేపేటువంటి కాపరి. వీళ్ళు కాపర్లు కాదు, వీళ్ళు తోడేళ్ళు. నా రెండవ ఛానల్ ఉంది కదన్న, వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అని, గొర్రెచరం వేసిన తోడేళ్ళు అని. గొర్రెచరం వేసిన తోడేళ్ళు అనొచ్చు, లేదా గారడి సీమలను పిలవచ్చు, పాస్టర్లు అని పిలవకండి.